యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చాలా రోజులైంది. మీకు వీడియోస్ కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటా, కానీ వెరీ సూన్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటా ఇక నుంచి. ఈరోజు మనమైతే 10s లాంచ్ అయింది, వీడియో కూడా క్రియేట్ చేద్దామని వచ్చాను. అలాగే అన్బాక్సింగ్, దీనికి ఉన్న ఫీచర్స్ అలాగే మనం చేద్దాం. కానీ మీ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలి. సబ్స్క్రైబ్ అనేది కొద్దిగా స్లోగా అవుతుంది, కానీ మీ ఫ్రెండ్స్ చేత, మీ కొలీగ్స్ చేత, ఫ్యామిలీ మెంబర్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మనం ఈరోజు అయితే ఫస్ట్ 10s గురించి అన్బాక్సింగ్, దాంట్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. రెడ్మీ నోట్ 10s అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయడానికి మనకి ఫస్ట్ అయితే మొబైల్ అయితే ఉంది. మొబైల్ వచ్చేసి మనకి చూడొచ్చు ఫ్రోస్ట్ వైట్ కలరు. మొబైల్ అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. మొబైల్ అయితే పక్కన పెట్టేద్దాం, మనం బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. బాక్స్లో మనకి సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే ఉంది, అలాగే యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే మనకి ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చారు. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఛార్జర్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జ్ ఇది. ఇక్కడ చూస్తే మనకి ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం కేబుల్ అయితే చూద్దాం. కేబుల్ మనకి టైప్ సితో వస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారు కేబుల్లో మనకి. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 10s మొబైల్. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ మనకి క్వాడ్ కెమెరా అయితే ఉంది. మెయిన్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సిమ్ ట్రే అయితే ఉంది, అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది రైట్ సైడ్. ఇక్కడ మనకి బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ అయితే ఉంది, ఇది మనకి డ్యూయల్ స్పీకర్తో అయితే వస్తుంది. టాప్లో వచ్చేసి మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. ఆల్ రైట్ గాయ్స్, మనకి MI 12.5తో వస్తుంది ఇన్బాక్స్. ఇప్పటివరకు ఏ మొబైల్కి అయితే అప్డేట్ అయితే రాలేదు. మనకి మొబైల్ నోట్ 10s మొబైల్కి అయితే అప్డేట్ అయితే వచ్చింది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక్కడ చూడొచ్చు, మనం క్విక్గా సెటప్ అయితే చేద్దాం. లాంగ్వేజ్ అయితే అడుగుతుంది, మొత్తం UI అయితే మొత్తం మారిపోయింది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది, ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం. మొత్తం UI డిజైన్ అయితే మొత్తం మారిపోయింది మనకి ప్రీవియస్ వర్షన్తో చూసుకున్నట్లయితే. చూడొచ్చు మనకి చాలా బాగుంది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, నోట్ 10s హోమ్ స్క్రీన్ అయితే చూడండి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి డిస్ప్లే అయితే చాలా బ్రైట్ ఉంది, మనకి AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. చూడొచ్చు మనకి చాలా బాగుంది డిస్ప్లే అయితే. సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. మనకి స్టోరేజ్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 15.7 GB అయితే ఆక్యుపైడ్ అయింది, మిగతా స్టోరేజ్ వచ్చి మనకి ఫ్రీగా వస్తుంది. చూడొచ్చు మనకి లేటెస్ట్ వర్షన్ MI 12.5 స్టేబుల్ వర్షన్ అయితే ఉంది. నెక్స్ట్ మనం కెమెరా ఆప్షన్లోకి అయితే వెళ్దాం. చూడొచ్చు మనకి HDR మోడ్ ఉంది, అలాగే AI మోడ్ ఉంది. నెక్స్ట్ మనకి వీడియో ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి మ్యాక్సిమం 720 30 ఫ్రేమ్స్, అలాగే 1080p 30 ఫ్రేమ్స్, అలాగే 1080p 60 ఫ్రేమ్స్, 4K 30 ఫ్రేమ్స్ వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే మనకి మూవీ ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ మనకి ప్రో మోడ్ అయితే ఇచ్చారు. ప్రో మోడ్లో మనకి వైట్ బ్యాలెన్స్ అండ్ ఫోకస్, షట్టర్ స్పీడ్, ISO అన్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసి మనం అయితే ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి టాప్లో 64 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. 64 మెగాపిక్సెల్ ఉపయోగిస్తే మనకి ఫోటో అయితే చాలా బాగా వస్తుంది. ఎన్ని ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ మీకు వీడియో ఎండింగ్లో అయితే వేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ ఉంది, అలాగే టాప్లో AI ఇచ్చారు. మోర్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ నైట్ మోడ్ అయితే ఉంది, అలాగే 64 మెగాపిక్సెల్ స్విచ్ అవడానికి ఆప్షన్ అయితే ఉంది మనకి. అలాగే పానోరామా మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్, వాటర్ మార్క్, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
కొన్ని ఫొటోస్ అయితే శాంపుల్స్ అయితే మీకు అయితే చూపిస్తాను, వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ మనకి మొబైల్ వేరియంట్స్ వచ్చేసి 6GB ర్యామ్ 64GB బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. అలాగే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. మనం నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 6.43 AMOLED డాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 2400x1080p ఇంటి పిక్సెల్స్ అయితే ఉంటాయి. మనకి PPI వచ్చేసి 409 PPI వస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1100 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. అలాగే సన్లైట్ మోడ్ 2.0 ఉంది. అలాగే రీడింగ్ మోడ్ 3.0 ఉంది. మనకి హీలియో G95 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే GPU వచ్చేసి ARM Mali G76 MC4 GPU వస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి 5000 బ్యాటరీ పవర్ ఉంది. అలాగే 33W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ అయితే ఉంది. మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. మనకి అపేచర్ వచ్చేసి f1.79 అపేచర్తో వస్తుంది. మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే మనకి అపేచర్ వచ్చేసి f2.2 అపేచర్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. వీటన్నిటి అపేచర్ వచ్చేసి f2.4 అపేచర్తో వస్తుంది. స్పీకర్స్ వచ్చేసి మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. 3.5mm జాక్ అయితే టాప్లో అయితే ఇచ్చారు. హైరిస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే పొందింది. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 11 అయితే వస్తుంది. అలాగే MI 12.5 అయితే రన్ అవుతుంది. చూడొచ్చు Android వర్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే రన్ అవుతుంది. Redmi Note 10s ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 frames per second అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మొబైల్ అయితే లేటెస్ట్గా అయితే లాంచ్ అయింది. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేయండి, ఫ్రంట్ కెమెరా ఎలా ఉందో లేదో. ఫ్రెండ్స్ Redmi Note 10s బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం 1080p 60 frames per second అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. మనకి బ్యాక్ 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడ వీడియో క్వాలిటీ. నడుస్తాను, వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అలాగే రియల్ ఎలక్ట్రానిక్స్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ వచ్చేసి మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది.